ఇలా మనం బాధలో ఉన్నప్పుడు మనకు నచ్చిన వ్యక్తిని గుర్తు చేసుకుంటే మన మొహం మీద చిరునవ్వు వస్తుంది. అలా నాకు చిరునవ్వు తెప్పించే వ్యక్తి ఒకరున్నారు. తనే గీత. గీతను నేను చిన్నప్పటి నుంచి ఇష్టపడుతున్నా. తనకు 10 నాకు 12 ఉన్నప్పటి నుంచి. ఎప్పుడు చూడు నాకు తనధ్యాసే. తన తెలియకుండా తన వెనకే తిరిగేవాడిని. తన ఇంటి చుట్టూ రోజులు ఎన్నిసార్లు తిరిగేవాడినో లెక్కేలేదు. చిన్నప్పటి నుంచి 10వ తరగతి వరకు మేము ఇద్దరం కలిసే చదువుకున్నాం. కానీ ఇంతవరకు తనతో ఒక్కసారి కూడా మాట్లాడలేకపోయాం. తనంటే ఎంత ఇష్టమో అంత భయం. నాకు జీవితంలో ఏది దక్కినా దక్కకపోయినా సరే ఈ అమ్మాయి దక్కితే చాలనిపిస్తుంది. ఎందుకో ఏమో తెలీదు, కొన్ని రోజుల నుంచి గీతను అబ్జర్వ్ చేస్తున్నాను. గీత నా వైపే చూస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఇది నిజమా లేకుంటే నా భ్రమ నాకు అర్థం కావద్దు. ఇదే విషయాన్ని నా ఫ్రెండ్స్కి చెప్పగా నా బాధ చెప్తే ఇంత పగలబడి నవ్వుతున్నారు కదా, వీళ్ళే నా ఫ్రెండ్స్. వీడి పేరు సుధాకర్, హీరో షోరూంలో జాబ్ చేస్తున్నాడు. ఈడి పేరు గణేష్, మండల ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. ఇది నా ప్రాబ్లం అని చెప్తే నవ్వుతారేంట? అరే అది ప్రాబ్లం అని చెప్పొద్దురా, జోక్ అని చెప్పాలి. అప్పుడే కదరా మేము నవ్వేది. ఏరా నేను చెప్పే జోక్ కాదు, సీరియస్. ఆ అమ్మాయి నిజంగానే నన్ను చూస్తుంది. సరే, ఆ అమ్మాయి నిజంగానే నేను చూస్తుంది అనుకుందాం. నాకు ఒకటి చెప్పు, ఏంట్రా అది? నువ్వు ఆ అమ్మాయిని ఎన్ని సంవత్సరాలు నువ్వు లవ్ చేస్తున్నావురా? ఓ 15 సంవత్సరాల నుంచి. అన్ని సంవత్సరాల నుంచి ఆ అమ్మాయిని చూసి చూసి ఆ అమ్మాయి వెనకే తిరిగి తిరిగి ఇంకా ఆ అమ్మాయి నీకు దక్కదని తెలిసి, అది సహజం కానీ అది నిజం కాదు, నీ భ్రమ మాత్రమే. అరే నాకు భ్రమకు నిజానికి తేడా తెలియదారా? నేను చెప్తుంది నిజంరా. అరే జగదీష్, ఊహల్లో బతకకురా, నిజంలోకి రా. అయినా అమ్మాయితో లవ్ అంటే అదంతా సెట్ అయ్యే పని కాదురా. నువ్వేదన్నా పనికొచ్చే పని చూసుకో. ఏమంటావు? సరేరా, మరి ఇంకేంట్రా? నాకు షోరూమ్కి వెళ్ళాల్సిన టైం అయిందిరా, నేను పోయేస్తా మరి. అరే సుధాకర్. ఏంట్రా? అదేరా, మీ షోరూంలో ఏదైనా జాబ్ ఉంటే చెప్తా అన్నావు కదరా. అరే అడిగాను. వచ్చే సంవత్సరం దాకా మా షోరూంలో ఏం ఖాళీ లేవురా. ఒరే నాకు కూడా ఆఫీస్కి టైం అయిందిరా, నేను కూడా వెళ్తా. అరే గణేష్, మీ ఆఫీసులో ఏదైనా కంప్యూటర్ ఆపరేటర్ జాబ్ ఉంటే చూడమని చెప్పాను కదరా. రే నువ్వు అడిగిన తర్వాత చూడనారా, చూశానురా, కానీ ఏం ఖాళీ లేవంట. అయినా ఏదైనా ఖాళీగా ఉంటే చెప్తాం కదరా, ఊకే అడిగి మరి విసిగిస్తావు. అరే గణేష్ కదా. వీళ్ళ చేతిలో పని అయినా ఏ సాయం చేయరు. ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నా ఒకటి, లేకున్నా ఒకటి. ఏమయ్యా అనిలు, బాగున్నావా? బాగున్నాను పంతులు గారు, రండి కూర్చోండి. ఎక్కడికి వెళ్తున్నట్టున్నావు? ఆఫీస్కి వెళ్తున్నానండి. నీతో కొంచెం మాట్లాడాలయ్యా. రా, వచ్చి కూర్చో. మీ చెల్లి హైదరాబాద్లో చదువుతుంది కదా? అవునండి. నీకు రఘురామి గారు తెలుసు కదా? అయ్యో, ఆయనంటే తెలియని వాళ్ళు ఈ ఊర్లో ఎవరున్నారండి? ఆయన మనవడే. నీ చెల్లిని హైదరాబాద్లో ఎక్కడ చూశాడట, ఇష్టపడ్డాడట. పెళ్ళంటూ చేసుకుంటే నీ చెల్లినే చేసుకుంటానని భీష్మించి కూర్చున్నాడట. ఆంజనేయులు, అంతగా ఆలోచిస్తాయుంటయ్యా. నీ చెల్లి అదృష్టవంతురాలయ్యా. మంచి కుటుంబం, మంచి కుర్రాడు. కుర్రాడికి 5 అంకెల జీతం, అమెరికాలో ఉద్యోగం, సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఈ సంబంధం మీ చెల్లికి చేస్తే ఆ పిల్ల జీవితం అంతా బంగారమయమవుతుందయ్యా. మీరంటున్నది నిజమేనండి, కానీ వాళ్ళంటే గొప్పళ్ళు. వాళ్ళకి తగ్గట్టు కట్న కానుకలు ఇచ్చి పెళ్లి చేసేంత శక్తి నా దగ్గర లేదండి. ఆంజనేయులు,
వాళ్లకు నీ గురించి నీ కుటుంబం గురించి తెలుసయ్యా. అందుకే నీ గురించి నీ పరిస్థితుల గురించి మొత్తం వాళ్ళకి చెప్పానయ్యా. వాళ్ళు కూడా ఏ కట్న కానుకలు అవసరం లేకుండా జస్ట్ మీరు పెళ్లి చేస్తే చాలన్నారు. ఇంకేం ఆలోచిస్తున్నావయ్యా? అంటే పెళ్లి కూడా వాళ్ళ తగ్గ స్థాయిలో చేయలేమండి. నీ తగ్గట్టుగానే చేయవయ్యా. దాన్ని నేను వాళ్ళని ఒప్పిస్తాను కదా. ఏమంటావు? మీరంతగా చెప్పాక ఇక నేననేదేముందండి. అయితే శుభం. అబ్బాయి ఫోటో నీకు వాట్సాప్ పెట్టాను. అమ్మాయికి చూపించు. నచ్చితే నాకు ఫోన్ చెయ్యి. పెళ్లి చూపులకు మనసులో చూసి వాళ్ళని రమ్మని చెప్తాను. మీరు చేస్తున్న సాయాన్ని నా జీవితంలో మర్చిపోలేనండి. ఆంజలు, మన మధ్య ఇవన్నీ ఎందుకయ్యా? నచ్చితే నాకు ఫోన్ చేసి చెప్పు. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. ఏమంటావు? సరేనండి. బాగున్నాడు. రేయ్, ఇక మనకు మంచి రోజులు వచ్చాయిరా. చెల్లెళ్ళ అదృష్టం బాగుంది. అమెరికా సంబంధం వచ్చింది. ఇక నువ్వు ఒక్కనివి సెట్ అయిపోతే నాకే టెన్షన్లు ఉండవు. నువ్వు ఈరోజు ఏజెంట్ దగ్గరికి వెళ్ళి ఎలాగైనా జాబ్ తెచ్చుకోరా. సరే అన్న. హలో. అన్న రామచంద్రరావు అన్న, నేను ఆంజనేయులు తమ్ముణ్ణి. చెప్పు తమ్ముడు. అదే జాబ్ గురించి అన్నయ్య మిమ్మల్ని కలవమన్నాడు. నేనే కలమన్నాను. ఎక్కడికి రమ్మంటారు? సాయంత్రం 3 గంటలకి మన చెరువు దగ్గరకు వచ్చి. ఈయనేంటి ఆఫీస్ దగ్గరికి రమ్మనకుండా చెరువు దగ్గర రమ్మంటున్నాడు? హలో తమ్ముడు, ఉన్నావా? ఉన్నానన్న. సరే, సాయంకాలం 3 గంటలకు వచ్చి. అలాగే అన్న.